బయట ఉన్నాము. నేను కోఆప్షన్ మెంబర్, మీకు కూడా బయట కారు తీయాల్సింది, వెళ్ళేది. రాజా వస్తున్నాళ్ళ నారాయణ పడనా ఎంత గవర్నమెంట్ తరఫున పెట్టమని పోటీ చేస్తున్న కర్మల గారిని సపోర్ట్ చేయవలసిందిగా విప్పి జారీ చేసిన సార్ మీకు తెలియజేస్తాను సార్. అందరినీ కర్మల బయటకి సపోర్ట్ చేయడం ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినారు సార్. క్యాన్వాసింగ్ లేదు సార్, మీకు విప్పి జారీ చేసి తెలియజేస్తున్నాం సార్. ఇచ్చున్నాం సార్, అది మీకు తెలియజేస్తున్నాం సార్.
క్యాండిడేట్స్ తెలుపుకునే సమయం ఆసన్నమైంది. 1 ప్రపోజర్ అండ్ 1 సెకండర్తో వాళ్ళ మైక్లో చెప్పమంటారు, చెప్తారు. మీరు కూర్చోండి. చెప్పండి. 48వ డివిజన్ కార్పొరేటర్ గారైన సయ్యద్ కాసిం గారిని డిప్యూటీ మేయర్గా ప్రతిపాదిస్తున్నాను. ఓకే. 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ కాసిం గారిని ప్రతిపాదిస్తున్నాను. 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ కాసిం గారిని బలపరుస్తున్నాను. ప్రపోజల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేసి వాళ్ళ సబ్మిట్ చేయండి. కూర్చోండి. ప్రపోజల్ సెకండర్ ద్వారా వాళ్ళ క్యాండిడేట్స్ అనేది ఇప్పుడు ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదు. మేము అప్లికేషన్ పెడుతున్నాం. ఏ ఫామ్ బి ఫామ్ ఇవ్వలేదు ఒక నిమిషం ఓరల్గా చెప్పడం సార్. మీరు చెప్పలేదు సార్. మాట్లాడము సార్. రిజిస్టర్ పార్టీ తరఫున మీకు ఐడి మనం 11 o'clock స్టార్ట్ చేసిన స్పెషల్ మీటింగ్ లో ఏ క్యాండిడేట్ అయినా సరే ఒక ప్రపోజల్ అండ్ సెకండర్ ద్వారా వాళ్ళ క్యాండిడేట్ కంటెస్ట్ చేసే ఆర్గ్యుమెంట్ ఏమవుతూ దయచేసి ఇద్దరు కూర్చోండి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉన్నా రిటర్న్ గా ఇవ్వండి. థ్యాంక్ యూ. మీరు రాలేదప్పటికి మేము 10 o'clock ఆర్గ్యుమెంట్ సార్ క్లియర్ ఎక్స్క్యూజ్ మీ, అందరూ డెకోరం మెయింటైన్ చేయాలి. అందరూ కూర్చోండి. క్లారిఫికేషన్ అయితే ఇచ్చాము మీకు. అబ్జెక్షన్ ఏమైనా ఉంటే రిటర్న్ ఇవ్వండి. దయచేసి అందరూ కూడా డెకోరం అనేది పాటించాలండి స్పెషల్ మీటింగ్. విత్ ప్రపోజర్ బొబ్బల శ్రీనివాసరావు అండ్ వేలూరు ఉమా మహేష్ as a seconder. Saeed Tahsin is the candidate with the Karanam Manucha as proposer and Kartam Pratap Reddy as the seconder. రెండు క్యాండిడేట్స్ అనేది నమోదు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం హ్యాండ్ రైజింగ్ ద్వారా అనౌన్స్ చేసిన క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా ఈ మద్దతు తెలుపుతున్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళ ఓట్ అనేది డిస్ప్లే చేయవచ్చు. క్యాండిడేట్స్ కి కూడా కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు క్యాండిడేట్ వైజ్గా we will be reading out the number of votes polled. షేక్ ఖరీముల్లా క్యాండిడేట్కి టోటల్గా 12 votes త్రూ హ్యాండ్ రైజ్ పోల్ అయ్యాయి. అండ్ సయీద్ తెహసీన్ అనే క్యాండిడేట్కి 36 votes హ్యాండ్ రైజ్ ద్వారా పోల్ అయ్యాయి.
ఆఫీసర్ సెక్రటరీ గారు అక్కడ చేసి జస్ట్ కౌంట్ చేయడంలో జనరల్ గా ప్రొసీజర్ ఇస్తే ఆఫీసర్ every vote will be వాళ్ళు to hand raise, they can raise their hand. शेख करीमुल्ला ने कैंडिडेट की टोटल वोट्स पोल्ड 12, सईद तासीन अने कैंडिडेट की टोटल वोट्स पोल्ड 41. हाईएस्ट नंबर ऑफ वोट्स सेक्यूर చేసుకున్న सईद तासीन अने कैंडिडेट is declared to be elected as deputy mayor. I thank all the elected members and ex officio members who have attended this special meeting. Objection ఏదైనా రిటర్న్ గా ఇవ్వొచ్చండి మీరు. డెఫినెట్లీ అవన్నీ లేదా ఇండిపెండెంట్ అదొక చెప్పడానికి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ద్వారా ఇవాళ క్యాండిడేచర్ ఇచ్చింది కేవలం ఒక వ్యక్తి, దట్ ఈస్ షేక్ కరీముల్లా. సార్ అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అవతల గెలిచినట్టు అంతే. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా తహసీల్ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో డిప్యూటీ మేయర్గా ఎన్నికవడం మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఒక మంచి ఆలోచన చేసి ఒక మైనార్టీ అభ్యర్థిని డిప్యూటీ మేయర్గా పెట్టాలని సయ్యద్ తహసీన్ని నిర్ణయించడం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ గారి ప్రతిపాదన మేరకి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా దాన్ని బలపరచడం జరిగింది. ఈరోజు 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. తహసీన్ డిప్యూటీ మేయర్గా ఎంపికైంది. ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పొంగూరు నారాయణ గారికి, అందరికీ నెల్లూరు నగర రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్ష మేరకి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత 4 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎంపీ గురించి మా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. వారు సైతం ఒక మైనార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వమని చెప్పడం జరిగింది. అటు మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆమోదించింది. దాన్ని అందరం కూడా మద్దతు ఇచ్చి వారిని భారీ మెజార్టీతో గెలవడానికి కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో మద్దతుతో గెలిచి ఒక నెల్లూరు నుంచి ఒక మంచి బహుమానం అందిస్తున్నామని తెలుసు.
పైన మేలు ఊరియా నేను అటొకటి ఒకటి తొక్కుతున్నారా నాకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, అలాగే మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అబ్దుల్ అజీజ్ అన్న గారికి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ కుమార్ గారికి, తెలుగుదేశం నాయకులు వేమిరెడ్డి రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధం మళ్ళీ నా ముందరకు వచ్చాడు కామెంట్స్ పెట్టాలి అర్జెంట్గా ఎంపీ రావాలి. వాళ్ళే పోతాను ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా సయ్యద్ తహసీనా ఒక భారీ మెజార్టీతో 41 కోట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి దశ దిశ నిర్దేశంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో తహసీల్ని ఎంపిక చేసుకున్నాం. అందుకే మన కార్పొరేటర్లు నగర రూరల్ నియోజకవర్గాల నుంచి 40 మంది తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. 40 మంది కూడా హాజరయ్యారు. మీకు తోడు ఎమ్మెల్యేగా నాదో కోటు 40 కోటు. కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తయారైపోయిందంటే వాళ్ళకున్న కార్పొరేటర్లు కూడా ఇద్దరు ఓటింగ్కి హాజరు కాని పరిస్థితి. వాళ్ళ కార్పొరేటర్లని కూడా ఓటింగ్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తులు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నా, ఇందాక చెప్పా, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అటు మంత్రి పొంగూరు నారాయణ గారు, అటు రూరల్ శాసనసభ్యుడిగా నేను, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద నిలబడి నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఒక్క తాటి మీద నిలబడి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో 54కి 54 డివిజన్లు 54కి 54 డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిస్తామని చెప్పని అందరూ కూడా మాట ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ రూట్ కోనేరు గారు కావచ్చు, అందరి సహాయ సహకారాలతో మన మాజీ మున్సిపల్ చైర్మన్ తాళపాక అనురాధ గారు కావచ్చు, అందరి సహాయ సహకారాలతో ఎక్కడ చిన్న పొరపచ్చలు లేకుండా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఏకతాటి మీద నిలబడి 54కి 54 ప్రజల్లో ఉండండి, నిరంతరం జనాల్లో ఉండండి. మీరు ప్రజా సమస్యల్ని పరిష్కరించేదానికి ఎప్పుడు ఏ సమస్య మా దృష్టికి తెచ్చినా అటు మంత్రి పొంగూరు నారాయణ గారు నేను ఇద్దరం కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి సమస్యని పరిష్కరించేదానికి కృషి చేస్తాం. అంతిమంగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రజలను నమ్ముకున్నోళ్ళు ఎవరూ మోసపోలేదు. ప్రజలను నమ్ముకుంటే, జనాలను నమ్ముకుంటే ఆ జనమే మనం కాపాడుతారు. ప్రజలతో పాటు పార్టీ మీకు అండగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అటు పొంగూరు నారాయణ గారు, నేనైనా రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారైనా అందరి అండ మీకు ఉంటాయి. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్లో 54కి 54 గెలిపించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు నుంచి కానుకగా అందిస్తామని చెప్తూ ఒక్క తాటి మీద నిలబడి ఎలాంటి పొరపచ్చులు లేకుండా, సాధారణంగా అధికార పార్టీ అంటే అనేక పొరపచ్చులు విభేదాలు ఉంటాయి.
కానీ నెల్లూరు నగర కార్పొరేషన్లో అదేమీ లేకుండా 40కి 40 మంది వచ్చి ఒక్కసారిగా చేతులెత్తి ఏదైతే మద్దతు ప్రకటించి గెలిపించారు. ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలా. మీ కార్పొరేటర్లను కూడా మీరు ఓటింగ్ తెచ్చుకోలేక మా మీద ఏడిస్తే మీకేమొస్తుంది, ఒక్కసారి ఆలోచించమని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు ఉద్దేశించి మంత్రి గారు మాట్లాడు. ఖజానా ఖాళీ అయినా అనుభవమైన వాళ్ళు కావాల్సింది, అందుకే మళ్ళా కోరి. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ధన్యవాదాలు. ఏదైతే మనం అనుకున్నామో ప్రసీనాన్ని యాక్చువల్గా డిప్యూటీ మేయర్గా చేసుకోవాలని ఈరోజు మీరందరూ శ్రీధర్ రెడ్డి గారి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోకి పోవటం. ఈరోజు 41 మనకు 40, మనకు 40, వాడికి వచ్చి 12 అంతేనా? 12 మీ చెప్పు వచ్చింది అదే 41, 40 + 1 వాళ్ళకి వచ్చి 12. వాళ్ళే ఇద్దరు రాలా. ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్టుగా మనవాడలోనే ఇద్దరు రాలేదంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఈరోజు అర్థం చేసుకోవాలి. అయితే మీ అందరికీ ఒకటి నేను చెప్పేది, రాష్ట్రం చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంది. అసలు తెలియనంత. ఎందుకంటే మేమంటే 2014-15 మినిస్టర్గా చేశాను, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఉన్నా. ఆ రోజుల్లో పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన ఆ 10 లక్షల అప్పులకి ఇప్పుడు స్టేట్లో ప్రజలు ట్యాక్స్ కట్టినా, సెంటర్ నుంచి డబ్బులు వచ్చినా ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. మన దాకా రాలేదు. కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ కానీ ఇంట్లో మనకి ఎట్టయితే బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే ఎట్టయితే కట్ చేస్తారో. అయినా ఆ రోజు ఎలక్షన్ ముందు పాటించాం కాబట్టి మాట తప్పకూడదని దాన్ని చేయడం జరిగింది. సంవత్సరానికి 34,000 కోట్లు ఒక్కటే అవుతుంది. అదేవిధంగా రైతులకి ఒక్కొక్కరికి 20,000 ఇస్తామని ప్రామిస్ చేస్తాం. అది కూడా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మనం 10,000. అది కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ చేయగానే మనం కూడా వేయాలని. అమృత్ 8,500 కోట్ల ప్రాజెక్టు ఇప్పటి నుంచి ఉంది, 2021 నుంచి ఆగం. అయితే వాళ్ళు ఇచ్చేది 36.7% యావరేజ్. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం ఇవ్వాలి. రీపేట్ 30 సంవత్సరాలు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 2019లో ఇస్తే దానికి మ్యాచ్ 1 by 1 మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు కూడా బహుశా అనుకోవటం ఇంకొక 3 to 4 monthsలో ఆ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బయటకు వస్తుంది. దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అప్పుడు ఇప్పటి నుంచి ప్రజల మధ్య నుండి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ చేయాల్సిందిగా నేను మీ అందరినీ. ఇంకోటి ఏంటంటే పెంచాలని కూడా ఆల్రెడీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సెక్రటరీకి. అది పాపులేషన్ బేస్ దాని మీద కొంత పెంచవచ్చు. దాని మీద ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో నంబర్ ఆఫ్ కార్పొరేట్ కావచ్చు, మున్సిపల్ వార్డు కావచ్చు పెంచేదానికి కూడా ఇన్స్ట్రక్షన్ అది కూడా వర్క్ చేస్తున్నారు. అది కూడా సైంటిఫిక్ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ ప్రకారం వర్క్ చేస్తున్నారు. బహుశా అవి కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఎక్కువ మందికి కూడా ఆపర్చునిటీ వస్తాయని తెలియజేస్తూ ఈరోజు మరొకసారి ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేందుకు మరొకసారి మీకు శాసనసభ్యులు లీడ్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ధృవీకరణ పత్రాన్ని నారాయణ గారికి, అజీజ్ గారికి అందిస్తారు. వారికి శాలువాతో నారాయణ గారు, అజీజ్ గారు, నేను మనందరం కలిసి సత్కరించడం జరుగుతుంది. ఒకటేసారి వచ్చేసి
అందరికీ నమస్కారం. నన్ను డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు గారికి, అన్న కోటమిరెడ్డి అన్న గారికి, రామరెడ్డి అన్న గారికి, మా అన్నగారికి, ఎన్టీఆర్ వెంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అందరికీ కార్పొరేటర్స్ అందరూ నన్ను సహకరించి అదేవిధంగా సమావేశాల నుండి వారు ఢిల్లీలో ఉన్న ఇది నెల్లూరు నగర కార్పొరేషన్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకపక్షీయ సరే సార్ ఓకే సార్